తెలంగాణ కొత్త భూ చట్టంలో ఓ సెక్షన్ ఉందండి. అది ప్రతి ఒక్క భూ యజమానిని నేరుగా ప్రభావితం చేస్తుంది. అదేనండి సెక్షన్ 21. ఈరోజు మనం ఈ ఒక్క సెక్షన్ వెనక్కున్న అసలు పవరేంటో, దాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలో లోతుగా చూద్దాం. భూమి పనుల మీద గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఈ మాట విననివాళ్లు బహుశా ఉండరేమో. రూల్ ప్రకారం కుదరదండి, అంతే. ఆ ఒక్క మాటతో మన పని అక్కడికక్కదే ఆగిపోతుంది. అసలు ఏంటా రూలు? ఆ పవర్ వాళ్లకి ఎక్కడ్నించొస్తుంది? సరే, ఈరోజు మనం సరిగ్గా ఆ సమస్య మూలాల్లోకే వెళ్తున్నామన్నమాట. అసలు ఈ రూల్స్ వెనక దాగున్న అధికారమేంటి? ఈ కొత్త భూభారతి చట్టం వీటికి ఎంత పవ్వలిస్తుందో ఒకసారి అర్థం చేసుకుందాం. సెక్షన్ 21. దీన్ని ఈ చట్టానికి ఒక గుండెకాయ లాంటిది, లేదా ఓ ఇంజిన్ లాంటిదని చెప్పొచ్చు. ఎందుకంటే చట్టంలో రాసిన విషయాల్ని నిజంగా బయట అమలు చెయ్యాలంటే కొన్ని రూల్స్ కావాలి కదా. ఆ రూల్స్ తయారుచేసే పూర్తి అధికారాన్ని ఈ ఒక్క సెక్షన్ ప్రభుత్వానికి ఇచ్చేస్తుంది. అయితే ఈ రూల్స్ పరిధి చాలా పెద్దదండి. ఊరికే ఏదో 1-2 విషయాలు కాదు. భూ రికార్డులు ఎలా మెయింటైన్ చేయాలి, పాస్బుక్లు ఎలా ఇవ్వాలి, మనం రికార్డ్స్ చూసుకోవాలంటే ఫీజులు ఎంత కట్టాలి, మనం అప్పీల్ చేసుకుంటే దాన్ని ఎలా విచారించాలి, ఇలా ఒక భూ యజమానికి సంబంధించిన ప్రతి చిన్న విషయంలోనూ ఈ రూల్సే ఫైనల్ అన్నమాట. ఈ పోలిక చూడండి ఎంత బాగుందో. చట్టం అస్థిపంజరమైతే నియమాలు దాని ఖండరాలు. అంటే చట్టమనేది కేవలం ఓ ఆకారం, ఓ స్కెలిటన్ అంతే. దానికి కండరాల్లాంటి ఈ రూల్స్ని జోడిస్తేనే అది కదలగలదు, పనిచేయగలదు. లేకపోతే ఆ చట్టం వెறுం కాగితాలకే పరిమితమైపోతుంది. సరే, అంతా బానే ఉంది. కాని పాత చట్టంలో లేనిది ఈ కొత్త చట్టంలో స్పెషల్గా ఏముంది? ఈ మార్పు మనకు ఎందుకు అంత ఇంపార్టెంట్? ఆ తేడాని గమనిస్తేనే మనకు అసలు విషయం అర్థమవుతుంది. ఇక్కడ తేడా గమనిస్తే మనకు ఆశ్చర్యం వేస్తుంది. పాత 2020 చట్టంలో ఎలా ఉండేదంటే, ప్రభుత్వం నియమాలు చెయ్యొచ్చు అని అస్పష్టంగా జస్ట్ ఒక్క లైన్లో చెప్పి వదిలేశారు. కానీ ఈ కొత్త 2025 చట్టం అలా కాదు. ఏ అంశాలపై రూల్స్ చేయాలో క్లియర్గా ఒక లిస్ట్ ఇచ్చింది. అన్నిటికన్నా ముఖ్యమైన విషయమేంటంటే, చేసిన ప్రతి రూల్ని శాసనసభ ముందు పెట్టాలి. ఇక్కడే అసలైన జవాబుదారీతనం అనేది మనకు కనిపిస్తుంది. అసలు ఈ మార్పు ఎందుకు తీసుకురావాల్సి వచ్చింది? ఎందుకంటే గతంలో చాలాసార్లు ప్రొసీజర్ లేదు అనో, క్లియర్ రూల్ లేదు అనో చెప్పి అధికారులు మన పనుల్ని ఆపేసేవాళ్లు. దీనివల్ల సామాన్యులు చాలా ఇబ్బంది పడ్డారు, అయోమయానికి గురయ్యారు. సరిగ్గా ఆ పరిస్థితిని మార్చడానికే ఈ స్పష్టతను చట్టంలోకి తీసుకొచ్చారన్నమాట. కాబట్టి ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన కీలకమైన విషయమొకటుంది. ఈ రూల్స్ చేసే కొత్త, స్పష్టమైన అధికారమనేది భూయజమానులకు రెండు వైపులో పదునున్న కత్తిలాంటిది. అదెలాగో ఇప్పుడు చూద్దాం. మొదట లాభమేంటో చూద్దాం. ఈ క్లారిటీ వల్ల మనకొచ్చే బలం చాలా పెద్దది. ఇప్పుడు అధికారులు అంత ఈజీగా రూల్ లేదు అని చెప్పి తప్పించుకోలేరు. ఫీజులు ఎంత, కాపీలు ఎలా తీసుకోవాలి, అప్పీల్ ఎలా చెయ్యాలి, ఇలా అన్నిటిపైనా క్లియర్ ప్రొసీజర్స్ ఉండటం వల్ల భూయజమానులు ధైర్యంగా తమ హక్కుల కోసం నిలబడొచ్చు, ప్రశ్నలు అడగొచ్చు. మరి నాణ్యానికి రెండో వైపు కూడా ఉంటుంది కదా, అదే నష్టం. అధికారులు కావాలనుకుంటే అవే నియమాలను మనకు వ్యతిరేకంగా ఒక ఆయుధంగా వాడుకోవచ్చు. మీరు పలానా రూల్ ఫాలో అవ్వలేదు అని చెప్పి అప్లికేషన్ రిజెక్ట్ చెయ్యొచ్చు. కావాలనే కాంప్లికేటెడ్ రూల్స్ చూపిస్తూ మన పనిని నెలల తరబడి ఆలస్యం చెయ్యొచ్చు. ఇంకా దారుణమేంటంటే, అసలు మనకు తెలియకుండానే కాగితంపై నోటీస్ ఇచ్చేశామని చెప్పే ప్రమాదం కూడా ఉంది. ఇవన్నీ తెలిసాక మనకొక క్వశ్చన్ వస్తుంది. ఒకవేళ ఆఫీసర్ రూల్ పేరు చెప్పి మన పనిని ఆపితే అప్పుడేం చేయాలి? భయపడాల్సిన పనిలేదు. దీనికోసం ఒక సింపుల్ కానీ చాలా పవర్ఫుల్ యాక్షన్ ప్లాన్ ఉంది. అదేంటో చూద్దాం. ఈ 3 స్టెప్స్ గుర్తుపెట్టుకోండి చాలు. ఏ అధికారి అయినా రూల్ ప్రకారం అని మొదలుపెట్టగానే 1. వెంటనే అడగండి, సార్ ఏ నిర్దిష్ట నియమం ప్రకారం? 2. డిమాండ్ చేయండి, దయచేసి ఆ రూల్కి సంబంధించిన గెజెట్ నోటిఫికేషన్ నంబర్, తేదీతో సహా రాతపూర్వకంగా ఇవ్వండి. 3. ఒకవేళ అది నోటీస్ విషయమైతే ఆ నోటీస్ నాకు అందినట్టు మీ దగ్గరున్న ప్రూఫ్ చూపించండి అని ధైర్యంగా అడగండి. గుర్తుంచుకోండి, ఆఫీసుల్లో మాటలకు విలువ ఉండదు, రాతలకే విలువ. ఈ మొత్తం యాక్షన్ ప్లాన్లో అత్యంత కీలకమైన పాయింట్ ఇదే. ఎవరైనా రూల్ గురించి నోటిమాటగా చెప్తే అస్సలు ఒప్పుకోవద్దు. వాళ్లు ఉటంకిస్తున్న ఆ రూల్కి సంబంధించిన రాతపూర్వక రుజువు, అంటే అఫీషియల్ గెజెట్ కాపీని చూపించమని అడగాలి. ఇది మన హక్కు. సరే,
మనం రూల్స్ అన్నీ ఫాలో అయ్యాం, ప్రొసీజర్ అంతా పాటించాం, అయినా సరే మనకు న్యాయం జరగలేదు అంటే అప్పుడు పరిస్థితి ఏంటి? భయపడాల్సిన అవసరం లేదు. మన న్యాయ వ్యవస్థలో దీనికి కూడా ఒక ఫైనల్ సేఫ్టీ వాల్వ్, ఒక అంతిమ రక్షణ కవచముంది. చాలామంది ఏమనుకుంటారంటే రెవెన్యూ రికార్డులో ఏది రాసి ఉంటే అదే ఫైనల్ అని. ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారులు తీసుకునే నిర్ణయాలే మన భూమి హక్కులపై చివరి తీర్పు అని అనుకుంటారు. కాని అది నిజం కాదు. అది కేవలం ఒక అపోహ మాత్రమే. ఆ అంతిమ రక్షణ కవచమే సివిల్ కోర్ట్. ఒకవేళ భూమి రికార్డుల్లోని ఏదైనా ఎంట్రీ వల్ల మన హక్కులకు భంగం వాటిల్లితే మనం నేరుగా సివిల్ కోర్టులో డిక్లరేషన్ దావా వేయచ్చు. అంటే రెవెన్యూ రికార్డుల్లో తప్పుగా లేదా మోసపూరితంగా నమోదైన ఎంట్రీలను ఆపడానికి ఇది ఒక స్టాప్ బటన్లా పనిచేస్తుందన్నమాట. ఇక్కడే అసలు విషయం ఉంది. కోర్టు తీర్పు మీకు అనుకూలంగా వచ్చిందనుకోండి, అప్పుడు రెవెన్యూ రికార్డును సరిచేయమని కోర్టు నేరుగా రెవెన్యూ అధికారులను ఆదేశిస్తుంది. ఆ ఆదేశాన్ని వాళ్లు చట్టబద్ధంగా పాటించి తీరాల్సిందే. అంటే అధికారుల నిర్ణయాల కన్నా న్యాయస్థానం తీర్పే ఫైనల్. దానికే ఎక్కువ పవర్. సరే, ఇప్పటిదాకా మనం చాలా విషయాలు చర్చించుకున్నాం. ఈ విశ్లేషణ మొత్తం నుంచి మనం గుర్తుపెట్టుకోవాల్సిన అత్యంత ముఖ్యమైన విషయం ఒకటుంది. ఒక్క మాటలో చెప్పాలంటే, రూల్ అని ఎవరు చెప్పినా సరే వాళ్లు చేతిలో అధికారిక గెజెట్ కాపీ చూపించకుండా అస్సలు నమ్మొద్దు. ఈ ఒక్క వాక్యాన్ని మర్చిపోకండి. మీ భూమిని, మీ హక్కులను కాపాడుకోవడానికి ఇదే మీ అతిపెద్ద ఆయుధం.